హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గ్రామాలలో అక్కడ ఇక్కడ జరుగుతుంది. గవర్నమెంట్ ఇందిరమ్మ ఇండ్లు పథకం మంచిది. అది ఎవరికి మంచిది? పథకం పేదవారికి అంటే ఇల్లు లేనటువంటి పేదవారికి ఇల్లిస్తే ఆ పథకం 100% ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇందిరమ్మ ఇండ్లలో చాలా మనం టీవీలలో చూస్తున్నాం. డైరెక్ట్ కొంతమంది ఎమ్మెల్యేలే మొన్న చూసినాం నాయన రాజేందర్ రెడ్డి గారు. ఇండ్ల ఇప్పిస్తా అని చెప్పి ఎవడన్నా పైసలు వసూలు చేస్తే వాని మీద కేసు పెడతాం, వాడిని లోపడేస్తాం అంటుండు. అంటే ఎక్కడో అక్కడక్కడ వసూలు అయితున్నట్టే దాని అర్థం. మొన్న స్టేషన్ గన్పూర్‌లో చూసినాం. ఏదో కడియం శ్రీహరి గారు ఇండ్లిచ్చే కార్యక్రమంలో రచ్చ రచ్చ జరిగింది. ఒక మహిళ వారి పాదాల మీద కాళ్ళ మీద పడ్డది. అన్ని పేపర్ కట్టింగ్‌లో అక్కడక్కడ వస్తుంది. కాళ్ళ మీద పడ్డా గూడా కనికరించని కడియం, ఇల్లియ్యని కడియం అని పేపర్‌లలో చూస్తున్నాం. సరే. ఇగ ఏదైతేంది గాని, ఇందిరమ్మ ఇండ్ల పథకం మంచిది. ఇండ్లు రావాలే. ప్రతి ఒక్క పేదవాడికి ఇప్పుడు దాదాపు ఇండ్లు లేనోళ్ళు ఎవరు లేరు. దాదాపు అందరికి ఇండ్లున్నాయి. కొంతమంది నిజంగా పేదవాళ్ళున్నారు. వాళ్ళకి ఇల్లు లేనటువంటి వారికి ఇల్లొస్తే చాలా మంచి ఇది. కాకపోతే ఇది ఒక పార్టీకి చెందిన కార్యకర్తలకే ఇల్లిస్తామని జెప్పి, లేకుంటే ఒక నాయకుడు, ఎమ్మెల్యే అనుచరులకే ఇల్లిస్తామని జెప్పి, ఇలాంటి పద్ధతులు అక్కడక్కడ మా దృష్టికొచ్చిందేందంటే, బెల్ట్ షాప్ దందా జేసుకునేవాడు ఇండ్లు కోసం పైరవి జేస్తున్నాడు. రాజకీయాలలో తిరిగేవాడు ఇల్లు కోసం పైరవి జేస్తున్నాడు. అంటే ఈ బ్రోకరీ వ్యవస్థ అక్కడక్కడ మీకు ఇల్లు ఇప్పిస్తామని జెప్పి ఈ కార్యకర్తలు అంటే కాంగ్రెస్ పార్టీ కొంత కార్యకర్తలు 5,000, 10,000, 20,000 ఇట్లా వసూళ్ళకు గూడా ఎగబడ్డారని జెప్పి తెలుస్తుంది. సరే దాని మీద ఎమ్మెల్యే గారైనా గూడా, ఎమ్మెల్యేలైనా గూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకోరు. ఇట్లాంటి లాలూచి పడి 5,000, 10,000 ఇట్లా తీసుకొని ఇండ్లయితే ఇయ్యరనేది అందరికీ తెలుసు. కానీ గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే, ఒత్తిడికి కొంతమంది అధికారులను ఒత్తిడికి గురి చేసి, వీళ్ళ పేరు రావాలి, వాళ్ళ పేరు రావాలంటున్నారు. ఎంత దారుణమండి! ఇసుక దందా చేసేటాడు వాడు అడ్డగోలు పైసలుంటాయి. బెల్ట్ షాప్ నడిపించుకునేది ఉంది గానీ అడ్డగోలు పైసలుంటాయి. ఈ పైరవులు చేసుకొని రోజు ఖద్దరు చొక్కా జరుపుకునే రాజకీయ నాయకులు ఖద్దరు చొక్కా తొడుక్కొని పైరవులు చేసుకుంటూ అటో ఇటో బ్రోకరిజం చేసుకునే వాని దగ్గర పైసలుంటాయి. మరి ఇట్లాంటోళ్ళకి ఇండ్లొచ్చుడెక్కడిది? ఎవరికి రావాలి? గుడిసె ఉన్నోనికి, అసలే ఇల్లు లేనోనికి, సరే ఇందిరమ్మ ఇల్లొస్తుంది గదా! అని జెప్పి ఇల్లు అమ్ముకొని ఖాళీగా ఉన్నోనికి కాదు గదా! ఇయ్యాల్సింది. అంతేనా కాదా? కాన్సెప్ట్ ఏంది? నాకు ఇల్లు లేదు. ఇల్లు లేదంటే నువ్వు ఇల్లు లేదు నీకు అంటే, నువ్వు ఇల్లు లేకుంటే నువ్వు గుడిసెలో ఉంటున్నావా? నువ్వు పేదరికంగా ఉన్నావా? అన్నది గూడా గమనించాలి. ఇవన్నీ గమనించి ఇళ్ళని ఇచ్చినప్పుడు ఇది చాలా మంచి పథకము. దీని ఇందిరమ్మ ఇల్లు అంటే ఇదివరకు గతంలో ఎంతోమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి అందరిని ఆదుకున్నారు. పేద ప్రజలను ఆదుకున్నారు. ఎస్టీలనైనా, ఎస్సీలకైనా ఇట్లాంటి పథకాలు మంచిగా ఉపయోగపడతాయి. గత ప్రభుత్వాలలో గూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇండ్లు లేకున్నా గూడా బిల్లులెత్తుకొని కొంచెం కాంగ్రెస్ కార్యకర్తలు బాగుపడ్డారు. ఓకే. సరే గతం గతః. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది. ఇంత వ్యవస్థుంది. ఇంతమంది అధికారులున్నారు. నికాసైన ఎమ్మెల్యేలున్నారు. మంచి చేద్దామనుకున్న ఎమ్మెల్యేలందరికీ ఏందంటే, ఇక్కడ ఈ విషయంలో బదనామయితారు. చాలామంది ఎమ్మెల్యేలు బదనామయితారు. ఎందుకయితారంటే, వాడు నా కార్యకర్త నాకు పని జేషిండని. పోనీ ఇప్పుడు కొన్ని కొన్ని దగ్గరేందంటే స్టేషన్ గన్పూర్‌లో అక్కడక్కడ ఇనిపిస్తున్న వార్తేందంటే, పాత కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీని పట్టుకొని 10, 20 సంవత్సరాల నుంచి అదే పార్టీకి ఒకటే జెండా పట్టుకున్న కార్యకర్తలకు గూడా ఇండ్లొస్తలేవు. అంటే నిజంగా గూడా వాళ్ళు ఎలిజిబుల్ అయినా గూడా వారు ఈ సదరు ఎమ్మెల్యే మనిషి కాదని జెప్పి వాళ్ళకి ఇల్లు రాకుంటా, ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి, ఈయన ఇన్ని రోజులు ఇక్కడ ఎవరైతే పైరవి చేసుకున్న నాయకులున్నారో, ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లల్లో గూడా వీళ్ళ పైరవిలే నడుస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. అదే విధంగా అక్కడక్కడ ఈ 5,000, 10,000 వసూళ్లతో సమాచారం తెలుస్తుంది. వారంతట వారే కాంగ్రెస్ నాయకులే కొంతమంది చెప్తున్నారు. స్టేషన్ గన్పూర్‌లో గూడా కొంతమంది చెప్తున్నారు. ఏందంటే, ఇలా వసూలు చేసిన వారి మీద పోలీస్ కేస్ పెట్టండి. పోలీస్ కేస్ పెడితే అది పోలీసులు తీసుకుంటారా లేదా అన్నది మనం చూడొచ్చు. ప్లస్ ఇంకొక విషయం ఏందంటే, పబ్లిక్‌గా ఎవ్వడన్నా డబ్బులడిగితే ఒక చిన్న వీడియో తీసేసి, కెమెరా పెట్టుకొని, వీడియో తీసుకొని అది మాకు పంపించేసేయండి.
మాకైనా గాని గ్రూప్‌లలోనే అప్పుడైనా గూడా ఈ సమాజంలో కొంతమంది చెల్లిస్తారా లేదా చూద్దాం. డబ్బులు వసూలు మాత్రం ఖచ్చితంగా అయినాయి. ఎక్కడెక్కడ ఎవరు అడిగిన్రు ఏంది అని అక్కడక్కడనైతే వసూళ్లో మాత్రం 100% వసూళ్లు జరిగినాయి. దీంట్లో డౌటే లేదు. వసూళ్ళు తీసుకున్న వారైనా ఇప్పటికైనా మీ ఎవరి దగ్గరైతే వసూలు చేసిర్రో వాళ్ళకి తిరిగి డబ్బులిస్తే మంచిగుండు. వాళ్ళకి వాపస్ ఇయ్యండి. చిల్లర ఇచ్చే చిల్లర చేష్టలు చేయకుండా వారికి వాపస్ ఇచ్చినట్టయితే మీ నాయకుడి దగ్గర గూడా మీకు మంచి పేరుంటది. అదే విధంగా ఈ మీ పార్టీకి గూడా మంచి పేరుంటది. మీకు గూడా మంచి పేరుంటది. అంతే తప్పించి నేను పని జేస్తున్నా గదా! అని జెప్పి ప్రతి దగ్గర ఈ పైసలు వసూలు జేసుకునే కార్యక్రమాలు జేసిండ్రనుకోండి, ప్రజలు పని చేయించుకుంటరు. కానీ నీకిస్తున్న ప్రతి రూపాయికి వాళ్ళు మనసులో బెట్టుకుంటరు, దృష్టిలో బెట్టుకుంటరు. నీకు తగిన గుణపాఠం ఏదో ఒక రోజు చెప్పక తప్పదు. ఇది గ్రామాలలో ఇలాంటి వ్యవస్థ. అంటే చిన్న చిన్న పనులు, చిన్న చిన్న పనులు పాపం సర్వీస్ జేయాలంటే ఏందంటే పైసలు లేకుండా రాజకీయంలో ఎవరైనా చేసిన వారు వాళ్ళని సర్వీస్ అంటారు. చిన్న ఇప్పుడు గవర్నమెంట్ పనులు కొన్నున్నాయి. కళ్యాణ్ లక్ష్మి గావచ్చు, షాదీ ముబారకే గావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్‌లే గావచ్చు, ఇప్పుడు ఇండ్లే గావచ్చు, ఇంకా గవర్నమెంట్ ఆహ్, సరే ఈ కొన్ని సమస్యల మీద పోలీస్ స్టేషన్‌కే పోతారు గావచ్చు, ఇంకా కొన్ని సమస్యల మీద ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతారు గావచ్చు, కొన్ని సమస్యల మీద ఎమ్మెల్యే దగ్గరికి పోతారు గావచ్చు. ఇవన్నిటికి గూడా ప్రతి దగ్గర పైసలు వసూలు చేసుకొని మనం తీసుకపోతే దాన్ని రాజకీయ నాయకుడు అనరు. ఇదొక బ్రోకరీ వ్యవస్థ అయితది. ఇవాళ రేపు వీళ్ళే హుషారుగున్నారయ్యా. వీళ్ళే హుషారుగున్నారు. ఈ ఎవడైతే ఇట్లా పైసలు వసూలు చేసుకొని ఉన్న బ్రోకరీ వ్యవస్థ, ఈ నాయకులే హుషారుగున్నారు. వీళ్ళని నాయకులనరు. సో, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకు ఇస్తే ఇప్పుడు నేను చాలామంది ప్రతిపక్ష నాయకులకు గూడా జెప్పినా. లిస్ట్ తీయండి. ఏ గ్రామంలో ఎవరికి ఇందిరమ్మ ఇల్లొచ్చింది? ఆ లిస్ట్ తీయండి. ప్రతిపక్ష నాయకుడు చేయాల్సిన పని ఏందో గూడా ప్రతిపక్ష నాయకుడికి కూడా గుర్తు చేస్తున్నాం. ఒక కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఉన్నాడనుకోండి. ప్రతి మండల అధ్యక్షులకు చెప్పాలి. మండలం నుంచి లిస్ట్ తెప్పించుకోవాలి. ప్రతి మండలాధ్యక్షుడు లేకుంటే పార్టీల మండలంలో యాక్టివ్ ఉన్నోళ్ళు ఇదంతా అపోజిషన్ జేయాల్సిన పనేందంటే లిస్ట్ రావాలి బయటికి. ఎవరెవరికొచ్చింది. ఇప్పుడు కొన్ని దగ్గరేందంటే భార్యల పేరు మీద రాస్తుండ్రు. సా వైఫ్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ అని జెప్పి రాసినప్పుడే అది తెలుస్తది. ఎవరికిచ్చిండ్రు, ఎవరికి ఇయ్యలేదన్నది మనకు తెలుస్తది. భర్త పేరు లేకుండా ఓన్లీ భార్య పేరు పెట్టి లిస్టు వేరేసేది అక్కడక్కడ కొన్ని దగ్గర కన్‌ఫ్యూజన్‌కు ఎవరికిచ్చిర్రో, ఎవరికి శాంక్షన్ అయిందో, మా ఊర్లో ఎవరికి శాంక్షన్ అయిందో తెలవకుండా ఇట్లాంటియి అయితున్నాయన్నట్టు. సో, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, పగడ్బందీగా ఆఫీసర్ల ఆధ్వర్యంలో, పైరవికారులకు దక్కకుంటా ఈ లిస్టుననేది నిజంగా వాడు పేదవాడు ఏదుంటే వారికి దక్కినప్పుడు 100% మంచి పథకం గాబట్టి నిరుపేదలకు ఇది దక్కాలే. ఈ ఫలాలన్నీ నిరుపేదలు అనుభవించాలి గాబట్టి ఇలాంటి ఇక్కడ కొద్దిగా మిస్‌యూజ్ అటు ఇటు అయితే ఇబ్బందులు పాలైతరు. ప్రతిపక్షం వారు ఇప్పుడేం పాత్ర పోషించాలంటే గ్రామాధ్యక్షులైనా గూడా ఆ లిస్ట్ అన్నది తెప్పించుకోవాలి. ఎవరెవరికి శాంక్షన్ అయింది ఏంది? ఆ లిస్ట్‌లో ఎవరెవడు అనర్హునికి ఎవరికొచ్చింది? కేవలం ఎమ్మెల్యే అనుచరుడని వీనికి ఇల్లొచ్చిందా? లేకుంటే వీడు అర్హుడా? కాదా? వీని దగ్గర నిజంగానే డబ్బుందా? లేదా? అనేది ఆ గ్రామంలో అందరికీ తెలుసు గదా! ఎవని దగ్గర డబ్బుంది? ఎవడు పైరవికారు? ఎవడేంది? అన్నది అందరికీ తెలుసు గాబట్టి నిరుపేదకే అందిందా? లేదా? అనేది ఆ లిస్ట్ ఔట్ చేసుకోండి. ప్రతి ఒక్క బీఆర్ఎస్ క్యాడర్ అయినా, గ్రామ శాఖ వాళ్ళైనా ఆ లిస్ట్ తీసుకొని అది కంపల్సరీ చెయ్యండి. అది మండలానికి మండలాధ్యక్షునికా ఇంకా పైకి వరకు పంపియండి. అది స్టేషన్ గనుపు ఏదుంటే రాజయ్య గారికి ఈ లిస్టు మొత్తం అన్ని గ్రామాల లిస్టు మీ దగ్గర ఉండాలె. మీ దగ్గర ఉండి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయో వాటి మీద ప్రశ్నించాలె, నిలదీయాలె. ఇది ప్రతిపక్షం చేయాల్సిన పని. ఆ లిస్టు గనక మాకు గూడా పంపించేదుంటే ఒక న్యూస్ ఛానెల్‌గా మేము గూడా వాటిని టెలికాస్ట్ చేస్తాం. మీ లిస్ట్‌లో ప్రతి ఒక్క గ్రామం లిస్ట్‌లో మీరు మెన్షన్ జేయాలె. పలానా 10 మందికొచ్చింది. ఆ 10 మందిలో అనర్హుడు ఎవడు? వానికి ఎందుకిచ్చిండ్రు? అన్నది వాని డీటెయిల్స్ అన్నీ బెట్టాలె. వానికి కారుందా? ట్రాక్టరుందా? ట్రాలీ ఉందా? లేకుంటే వాడు పైరవికారిగా డబ్బులు సంపాదించుకున్నాడా? వాని బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తెలిసిపోతాయి. ఉత్తనే తెలిసిపోతాయి. మీరు ఓ 10 మందిలల్ల ఎవనికైతే ఒకడో, ఇద్దరో టక్కున పెట్టుకుంటారు ఇల్లు పైరవీలు జేసుకొని. ఆ పైరవీలు జేసుకున్నటోళ్ళ పేర్లు బెట్టి
ఆ లిస్ట్ టిక్ జేయండి. 10 మందిలో ఇగో వీడు అనర్హుడు. కానీ వీనికి ఇల్లొచ్చింది. ఈ ఇద్దరియే కావాలి. ఎందుకంటే ఇంకొక ఇద్దరు పేదవాళ్ళు బాగుపడతారు. కాబట్టి ఇది కంపల్సరీ ఖచ్చితంగా ప్రతి గ్రామంలో, ప్రతి దగ్గర ఇలాంటివి చేయండి. చేసి ఎవడన్నా డబ్బులు అడిగినట్టు ఇన్ఫర్మేషన్ గ్రామాలలో 100% తెలుస్తది. డబ్బులు ఎవడెవడో అడుగుతుండు, ఎవడెవడో అసలిస్తుండు. ఖతం తీసుకోండి. ఆ డేటా గూడా తీసుకోండి. తీసుకొని ఎమ్మెల్యేలే చాలామంది అంటుండ్రు గదా! కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. పోలీస్ శాఖకి ఇన్ఫార్మ్ జేయండి. ఇలాంటి దందాలు జేసే వారిని ఇక్కడికిక్కడనే అరికట్టండి. లేకుంటే ఇది చాలా ప్రమాదకరం. ఇక పోతే పోతే ఇది ఇంకా జాన దారుణాలు జరుగుతాయి. ఇది ప్రతిష్టాత్మకంగా ఇది ఇందిరమ్మ ఇండ్లు అన్నది ఒక ప్రతిష్టాత్మకంగా చేయండి. ప్రభుత్వానికి కూడా మనం సహకరిద్దాం. అందరికీ నిరుపేదలకు ఎవ్వరికీ గూడా అన్యాయం జరగకుండా ఈ పథకం ఉండాలని జెప్పి కోరుకుంటూ, ఈ లిస్ట్ మాత్రం మీరు డిస్‌ప్లే జేయండి. గ్రామ పంచాయతీల నోటీస్ బోర్డ్‌లో మీరు డిస్‌ప్లే జేయండి. గవర్నమెంట్ చేయాల్సిందేందంటే ట్రాన్స్‌పరెన్సీ అందరికీ తెలిసే విధంగా చెయ్యాలె. మీరు గూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా గూడా, పలానా వ్యక్తికి ఎందుకు ఇచ్చిండ్రు అంటే దానికి పలానా వ్యక్తి పేదవాడు, వారికి ఇల్లు లేదు, గుడిసెలుంటుండు అని చూపెట్టేటట్టు ఒక ఆఫీసర్ అయినా గూడా చెప్పగలగాలి. ఇది ఎమ్మెల్యే‌ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చూస్తున్నాం మనం. నెక్స్ట్ అక్కడక్కడ ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళకి కూడా కొంచెం పైరవీలు పెట్టుకొని అటు ఇటు చేసి వీడు మన వర్గం గాదు. కాంగ్రెస్‌లనే ఉన్న కాంగ్రెస్‌లనే వీడు ఆ వర్గము, వీడు ఈ వర్గం అని వాళ్ళకు క్యాన్సెల్ చేసి వీళ్ళకి పెట్టుడు. ఇలాంటివి చేస్తున్నారంట. సరే ఇది జరగకుండా చూసుకోండి. మీకు సలహాలు, సూచనలు గావాలన్నా ఇట్లాంటి మంచి మంచి వాటి మీద ఎందుకంటే కొన్ని పథకాలు గవర్నమెంట్ ఏమి ఉత్తగా పెట్టదు. కొన్ని పథకాలు పెట్టి గవర్నమెంట్ పేదలకు సహాయపడడానికి పెడతది. వారికి పేరు రావాలని పెడతది. కానీ ఎంత పేరు చూసుకుందామన్నా కొంచెం అవకతవకలు జరిగినాయనుకోండి. ఇప్పటి వరకు దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది చేద్దామన్నా గూడా అది రివర్స్ అయింది. ఈ ఇండ్ల విషయంలోనైనా జాగ్రత్త పడండి. మంచిగా అనుచరులను మేపాలని జెప్పి, అనుచరులకేదో లాభం జరగాలని జెప్పి, పేదల పొట్టగొట్టి, ఒక పేదవాడి పొట్టగొట్టినా గూడా అది చాలా తప్పైతది. అది నేరమైతది. వీనికొక్కనికి నా వోనికి సూసి చూడనట్టు ఇచ్చినా గూడా మీకది పెద్ద మచ్చగా పడిపోతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఎక్కడ ఎంకరేజ్ జేయకుండా దీన్ని నిరంతరించండి. సరే తెలుగులో కొంచెం అటు ఇటు అయితదనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. నమస్తే. మీ మనోజ్ రెడ్డి. ఇక సెలవు.